హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాగ టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదే సిపిఎల్లో రెండో మ్యాచ్ గురించి అయితే మన ఎన్ఎస్సీలోకి అయితే డీప్గా అయితే వెళ్ళిపోతే మరి సిపిఎల్లో మొదటి మ్యాచ్ అనేది మనం చెప్పిందే గెలిచింది. మన ఛానలే మరి చెప్పింది అయితే 100% అనేది గెలిచిందని చెప్పొచ్చు. కానీ ఒకటి మనం అంచనా కొద్ది చెప్పాము, అదే వాస్తవాలు అనేది అయినాయి. కానీ స్కోర్ విషయాల్లో అయితే చాలా లోయెస్ట్ స్కోర్ గేమ్ కానీ మనం చెప్పొచ్చు. కానీ బ్యాటింగ్ ట్రాక్ కాకపోయినా కొంచెం బౌలింగ్ ట్రాక్ గానే అనుకరించింది అనేది మనం స్పష్టంగా మనం అక్కడ చెప్పొచ్చు. అయితే ఒకటి సేమ్ మళ్ళీ గ్రౌండే కిడ్స్ వర్సెస్ గయానా. ఈ మ్యాచ్ అనేది ఉదయాన్నే స్టార్ట్ అవ్వబోతుంది 4:30కి. మరి ఈ మ్యాచ్ చూసే ముందు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మరి తప్పనిసరిగా 100 లైక్స్ అయితే మరి టార్గెట్ అనేది ఉంది. ఆ టార్గెట్ దాటిస్తారని నేను మనసైతే కోరుకుంటున్నాను. కింద మరి లైక్ కొడినాక కింద హైప్ బటన్ అనేది ఉన్న పాయింట్స్ అయితే తప్పనిసరిగా తీస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటున్నాను. మరి మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోతే కిడ్స్లో అనేది జరుగుతుంది. కిడ్స్కి హోమ్ గ్రౌండ్గా మనం చెప్పాలి. ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా అట్లా చూసుకుని 20 మ్యాచ్లు అనేది జరిగాయి. 20 మ్యాచ్ల్లో ఇక్కడ 14 మ్యాచ్లు అనేది గయానా గెలిస్తే 6 మ్యాచ్లకే పరిమితమైంది. ఇక్కడ కిడ్స్ మరి చాలా బలంగా అయితే ఉంది. గయానా అనేది ఇక్కడ రికార్డులో మనం చూడొచ్చు. మరి పిచ్ రిపోర్ట్ ఎలాగుందంటే టాస్ ఎవరైతే గెలుస్తుందో అదే ఫీలింగ్ అనేది ఎంచుకుంటారు. వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. టాస్ అనేది చాలా కీలకంగా నాకు అనిపిస్తుంది. అంతవరకు కూడా ఇక్కడ 160, 170 ఈ మధ్యన వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుందేమో అనేది ఈరోజు పిచ్ నాకైతే అర్థమైంది. మరి రేపు ఎలా పిచ్ అనేది ఎలా డిఫరెంట్ అనేది అవుద్ది అనేది బిగ్ క్వశ్చన్గా నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఏం జరుగుద్ది ఏంటనేది మరి రేపటి మ్యాచ్ అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి చేజింగ్లో అయితే చాలా వరకు కూడా డిఫరెంట్ అనేది చేయలేరు. 143 అనేది ఉంది. మరి హైయెస్ట్ స్కోరే ఇక్కడ 242 గానే ఉంది. కానీ అంతవరకు కూడా రాదు. ఈరోజు వరకు చూస్తే 160, 170 వరకు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇక్కడ అయితే మరి బలబలాలు చూసుకున్న గయానా టీం ఎలాగుందంటే చాలా బలంగా అయితే ఉంది. మరి చెప్పచ్చు మిడ్ డేవిడ్ నుండి కానీ మరి సర్బ్రాజ్ నుండి కానీ చాలా పర్ఫెక్ట్ టీమ్ గానే మనం చెప్పచ్చు. టీఆర్ అనేది ఇక్కడ కెప్టెన్సీ వహిస్తున్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్. క్రితంలో కూడా వహించాడు. చాలా అద్భుతంగానే మరి రాణించాడు అనేది అయితే మనం అయితే స్పష్టంగా మనం అయితే చెప్పాలి. అయితే మరి హిట్ మేర్ ఉన్నాడు, బ్రూక్స్ ఉన్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళిద్దరూ కూడా హార్ట్ హిట్టింగ్స్కి ఛాన్స్ అనేది ఉంది. 100% ఛాన్స్ అనేది ఉందనేది మనం అయితే చెప్పాలి. మరి బౌలింగ్లో అయితే మోర్ అనేది ఉన్నాడు. స్పిన్నర్ చాలా ఎక్సలెంట్. మరి జాన్సన్ ఉన్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఆర్య ఉన్నాడు స్పిన్నర్. వెరీ ఇంట్రెస్టింగ్. షీఫ్యాడ్ ఉన్నాడు. మరి ప్రిటోడియస్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మంచి పర్ఫెక్ట్ టీం అని మనం చెప్పొచ్చు. చాలా బలమైన టీం అని మనం అయితే చెప్పొచ్చు. అటు బ్యాట్స్మెన్లో కానీ బౌలింగ్లో కానీ మంచి పర్ఫెక్ట్గా అయితే ఉందని మనం చెప్పొచ్చు. కానీ ఒకటి ఇక్కడ హోప్ అనేది ఉంటాడా లేకపోతే ఏంటి అనేది చూడాలి. మరి 100లో అనేది హోప్ అనేది ఆడుతుందని మరి ఏం జరుగుద్ది ఏంటని చూడాలి. మరి హోప్ అనేది తన లీగ్లోకి వస్తాడా లేకపోతే ఏంటి దూరం అయ్యే ఛాన్స్ ఉంటుందా ఏంటి అనేది ఒక బిగ్ క్వశ్చన్గా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సిపిఎల్లో అంత మేనేజ్మెంట్ అనేది ప్రకటించలేదు అనేది మనం చెప్పచ్చు. అక్కడ కూడా పోస్ట్ అనేది ఇవ్వలేదు. అంటే హోప్ దూరం అవుతాడా లేదని లేదు. అంటే హోప్ లేని లోటు అనేది స్పష్టంగా ఎక్కడైతే కనిపిస్తుంది. కానీ దానికి కవర్ చేసే మనిషి మాత్రం కొబ్రాజా అనేది నాకైతే మరి అనిపిస్తుంది. హార్ట్ హిట్టింగ్స్ అనేది చేయగలండి మనం చెప్పొచ్చు. మరి చాలా బలంగా అయితే ఉందనేది ఒక బిగ్ క్వశ్చన్ కానీ నాకు మరి చెప్పొచ్చు. చాలా వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందని మనం చెప్పచ్చు. మరి ఎక్కడైతే కిడ్స్ ఎలాగుందంటే ఈరోజు అయితే పర్ఫెక్ట్గానే రాణించారని చెప్పచ్చు. మనం అనుకున్నట్టు మరి బ్యాట్స్మెన్లో కానీ బౌలింగ్లో కానీ పర్ఫెక్ట్గా ఉందనేది మనం చెప్పచ్చు. అటు ఫస్ట్ ఫెచర్ నుండి కానీ వస్తే పర్వాలేదు, యాక్షన్ స్టార్ట్ మనది చెప్పాలి. మరి ఇక్కడ మేయర్ బౌలింగ్లో కానీ బ్యాట్స్మెన్లో చాలా యాక్సిడెంట్గా మనం చెప్పొచ్చు. ఆండర్సన్ మరి బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా యాక్సిడెంట్గా మనం చెప్పొచ్చు. లూయిస్ అయితే బ్యాటింగ్లో హార్ట్ హిట్టింగ్స్ వచ్చి రాగానే హార్ట్ హిట్టింగ్స్ అనేది ప్రారంభించారనేది మనం చెప్పొచ్చు. ఆదాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. 37 పరుగులు అని తీసని చెప్పొచ్చు. నాకు తెలిసినంత కూడా ఇక్కడ ఒక మార్పు అంటే డ్రగ్స్కి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా లేకపోతే ఏంటని చూడాలి, లేకపోతే లేదు. మరి రూఫు మరి సలీం వెరీ ఇంట్రెస్టింగ్ 4 వికెట్ అని తీసాడు. ఇలా చూసుకున్నా కిడ్స్కి అయితే చాలా బలంగా అయితే ఉంది. నాకు తెలిసినంత కూడా వీర జట్లకి చూసుకుంటే చాలా సమానంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ విజయం మాత్రం నాకు తెలిసినంత కూడా గయానా అయ్యే ఉండే ఛాన్స్ ఉందేమో నాకైతే అనిపిస్తుంది. గయానా గెలుస్తుందా కిడ్స్ మళ్ళీ ఒకసారి వరుస విజయాలతో
ముందుగా నీకు వెళ్ళొద్దా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మీ ఇంకా బాబా.